అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. సో మన సబ్స్క్రైబర్ ఒకరు అడుగుతున్నారు పెళ్లి సిరీస్ చెయ్యండి అని. సో దోస్తులు, చిన్ననాటి ప్రేమ కథలో ఎంగేజ్మెంట్ వీడియో అయింది కదా, తర్వాత పెళ్లి సిరీస్ వస్తూ ఉంటాయి కదా, కొంచెం వెయిట్ చేయండి, అంతేగాని సీరియస్ కాకండి. చేస్తలేరు అని తప్పకుండా చేస్తాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ పెట్టుర్రి. కొత్తగా చూస్తున్నోళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో చిన్ననాటి ప్రేమ కథ అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమండి, అటు ఇటు కొడుకుది ఎంగేజ్మెంట్ అయిపోయే, ఈ అవ్వ సూత్తాండంగానే పెద్ద పెరిగిపాయే, ఇక పెళ్లి కాబట్టే. మరి ఇక ఎదిగిన పిల్లలు ఆగుతారా లత? నాకైతే నిన్న రాత్రిసుంది ఇదే ఆలోచన పడ్డది. మరి కొడుకు పెళ్ళైతే వాడు మనతోటి ఉంటాడా, లేకపోతే కోడలు మాటలు పట్టుకొని కోడలతోటే ఉంటాడా, మనల్ని అంటాడా అనయ్యా? అయ్యో పిచ్చిదానా, గట్లెందుకు ఆలోచిస్తానవే? మన కొడుకు మన దగ్గరనే ఉంటాడు, కోడలు కూడా మన దగ్గరనే ఉంటది. నువ్వు గట్ల ఆలోచించకు. కాదు, ఇయ్యాల రేపు ఎట్లా జరుగుతానే చూస్తలేరా మీరు? ఇక జరుగుతా ఉంటాయి కానీ అట్లాంటివి పట్టించుకోవద్దే, అందరూ అట్లుండరు కదా. వాళ్ళ తొందర చూస్తే పెళ్ళవుడుతోనే సంవత్సరం లోపే పిల్లని కనేటట్టున్నారు. అయ్యో మేడం, వాళ్ళని అంటున్నావు, నువ్వు కనలేదా ఏంది? మనకు కూడా సంవత్సరం లోపే మన బిడ్డ పుట్టింది కదా, మర్చిపోయినవా ఏంది? అవునండి, అట్లా ఉడితేనే నయ్యం, ఎదురు చూడక ముందు. అదే మన కొడుకు కూడా తొందరనే అవుతారు కానీ ఇక పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి మెల్లమెల్లగా. షాపింగ్ అని, ఇల్లు కూసున్నం వేపియాలి. అవునవును, ఇక స్టార్ట్ చెయ్యాలి గాని. ఇటువేంటి వాడు ఉన్నాడా? ఏమో మరి, ఉండవచ్చు, నేను చూడలేదు. సరేలే. అవ్వ రోజులైతే తెల్లారుతాంది, పొద్దీకుతాంది, ఓ పని చేసినట్టు లేదు, ఓ పాట చేసినట్టు లేదు, తినుడైతాంది, తిరుగుడైతాంది. ఫోను పింకి ఇంకా ఎత్తలేదు, లేచిందా లేవలేదా? ఫోన్ అన్న ఎత్తా. హలో, ఏమైంది మేడం, ఇంకా లేవలేదా ఏంది? లేచిన బంటి. మరేం చేస్తానవే, గింతసేపు అవుతుంది లేచి ఫోన్ చేస్తలేవు? ఏం లేదు బంటి, మా అమ్మ ఎటో ఫంక్షన్కి వేయింది, బట్టలున్నాయి, బోళ్ళున్నాయి, తోమి పిండేయాలంటే ఆ పని మీద ఉన్నా. ఓ అవ్వో, నువ్వు విండుతున్నావే? ఎందుకు, నేను విండనా ఏంది? ఏమో మరి, ఎట్లా విండుతానో, నీళ్ళల్లో ముంచాటు వారెత్తానవే ఏంది? నీ పెండల ముంచి బురదల ముంచాటు వారెత్తగాని మై మంచిగానే విండుకుంటాం తి. అబ్బో రాకాశానివి, చేసిన ఎత్తవా పని గాని ఏమన్నా తిన్నావా లేదా? ఇంత ఛాయ తాగినవా? తాగిన, రొట్టెలుండే వేసుకొని తిన్నా. ఓ లోట అక్కడ ఛాయ పోసుకొని తాగవచ్చు కదా. నీ లెక్క నేను అట్లా తాగా, ఏదో కొంచెమే తాగుతా. లోట అక్కడ తాగుతారా ఎవడన్నా? నేను ఛాయే తాగనే పిచ్చిదానా, ఎప్పుడో ఒకసారి అట్లా తాగుతా. సరే గాని మా ఇంటికి వెళ్ళి రాకపోయినావు, ఎవ్వరు లేకపోయాడ కూసుందు, నేను పని చేసుకుంటా. ఏ రానే, నాకు పని ఉన్నది. నీకెప్పుడు పనే ఉంటది. మరి నీ లెక్క ఖాళీగా ఉంటా అనుకుంటున్నావా ఏంది? ఓ బంటన్నా. ఆగే పింకి, నేను మళ్ళీ ఎత్తా. ఓ బంటన్నా, పింకక్కతో మాట్లాడుతున్నావా? ఆ రోజు మీరు ప్రేమించుకుంటుర్రా అంటే ఏమన్నావు? ఏది లేదన్నావు. ఇప్పుడు అంత ఓకే అయిందట కదా. అబ్బో చింటూ, నీకు అన్ని తెలుసు, ఎవరు చెప్పిర్రు? నాకెందుకు తెలియదు, నాకు అన్ని తెలుసు. నాకు అందరు అన్ని చెప్పుతారు, కానీ నేను మనసున్నే పెట్టుకుంటా. సరే గాని తిన్నవా? ఎటు పోతాన్నావు? నేను తిన్నా, మా అమ్మగడ చెట్టు కింద కూసున్నది. పోతన్న చెట్టు కింద చల్లగా ఉంటదని, ఎండ బాగా కొడుతుంది. అవునవును, బాగా కొడుతుంది ఎండ. ఎండకు తిరగకు, నెరిపడతావు, కళ్ళు తిరిగి పడిపోతావు. నీ అక్కగా ఎండనే నాకు భయపడాల గాని నేను ఎండకు భయపడతానా? ఊర్ని అవ్వ, గింత అంత లేవు గాని బోలెడు మాటలున్నాయి నీ దగ్గర. నేను గింత అంటే ఎందుకు లేను? ఇక చూడు, నీకు సగం ఉంటా పొడుగున్నా. పో, ఎటు పోతున్నావు గాని పో. ఎందుకు? నేను పోతే నువ్వు పింకక్కతో మాట్లాడతావా? ఏం మాట్లాడినా అయిపోయింది. అబ్బో, నువ్వు భలే ఉన్నావు పో. గింత కూడా బయట పడకపోతివి. గసీను అన్నది జున్నక్కది ఎట్లయిందో, నువ్వు అట్లా అవుతుందని మెల్లగా సాటుకే నడిపించినావు కదా బంటన్నా. ఊర్ని అవ్వ, నా గురించి పోరని కూడా అర్థమైంది కదా. గట్లేం లేదు, పో. పోతన్నతి, అయ్యో పో అనబడితివి. ఉండి పోరడు
మా బిత్తిర్ది ఏందో ఇంటికి రమ్మంటాంది. ఇంటికి ఎవడు పోవాలి ఇప్పుడు? నా బాధ నాకుందంటే దాని బాధ దానుకున్నది. అంటే ఏంది జున్ను? ఏమైంది ఇక్కడ కూర్చున్నావు? ఏ అట్టిగానే కూర్చున్నా, చల్లగా వస్తుందని ఇంటి వెనకాల కూర్చున్నా. ఏమైంది? ఏం లేదు బంటి, తిన్నావా మరి? తింటా మెల్లగా, ఇప్పుడే ఆకలేం అయితలేదు గాని. ఏమైంది మరి? పెళ్లి షాపింగ్ మొదలు పెట్టరా ఇంకా? పోవాలే బంటి. ఎక్కడికి పోతా అనుకుంటుర్రు మరి? ఏమో హైదరాబాద్ పోదామని నా మనసులో ఉంది గాని మరి శ్రీని ఏమంటాడో మా వాళ్ళు ఏమంటారో. హైదరాబాద్ ఎందుకు? గిడ బొచ్చడు ఉన్నాయి. కరీంనగర్ లా గిడ కొనుక్కుంటే ఏంది? ఏడ మంచిగా ఉండయి బంటి, హైదరాబాద్ లో మంచిగా ఉంటాయి. పైసలు మంచిగా ఉంటాయి. అడిగి పోతే బొచ్చడు పైసలు. 10,000కు 20,000కు ఒక చీర ఉంటది. అదే 20,000 పెడితే ఇక్కడ 3-4 చీరలు వస్తాయి. అవసరమా జున్ను? ఓ బంటి, మనము మళ్ళా పెళ్లి చేసుకుంటామా? ఒక్కసారైనా చేసుకున్నప్పుడు గ్రాండ్ గా వేసుకోవాలి, అన్ని మంచిగా కట్టుకోవాలి. అబ్బో, నువ్వు పింక్ అన్నట్టే అంటున్నావు కదా. మరి ఇక శ్రీని కూడా అత్త అన్నాడు, ఇంకా అత్తలేడేంది? అవునా, అత్త అన్నడా? అవునవును. ఏం చేస్తారు? రాన్న అందగాడ, అందాల చిన్నవాడా, నీ గురించి చూస్తున్నాం రా. ఏంద్రో బంటి జోరు మీద ఉన్నావు? నీ అక్క పాటలు జోరు పాడుతున్నావేం బ్రో? నీ అవ్వ పాటలు పాడినా కూడా బాధేనారా? నువ్వు తిన్నవా? తిన్న శ్రీను, నువ్వు తిన్నవా? ఇంట్లో కోదం దాలేవు. ఏ ఇంట్లోకి ఎందుకు? ఈడ చెట్టు కింద చల్ల ఉన్నది, ఇక్కడ కూసుందాం పట్టలేవు. అరే రమ్మన్నప్పుడు పోలేవురా. నీ అవ్వ అతిథి మర్యాద చేస్తారు. ఇంటికి అల్లును వాయేగి బయట కూర్చుంటావురా. అయ్యో, నాతోటి పాటు నీకు కూడా చేస్తారా? పోదాంపా. నీ అవ్వ, నీ ప్రేమ కథ మొదలైనప్పటిసుంది నాకు ఇప్పటిదాకా మంచి మంచి మర్యాదలు చేసుకుంటా వచ్చారు అందరూ. ఇప్పుడేమవుతుందో మరి. బంటికి నిజంగా మన చేయబట్టి మస్తు మాటలు పడ్డాడు. ఏంగా తీయి జున్ను, అటో ఇటోనైతే మీ ప్రేమ గెలిచింది, మీకు పెళ్లి కాబోతుంది. అంతకంటే సంతోషం ఏమున్నది? షాపింగ్ పోదామా? మరి ఎప్పుడు పోదాం జున్ను? పెళ్లి కూడా దగ్గరనే ఉన్నది కదా. నువ్వు ఎప్పుడంటే అప్పుడే శ్రీను, హైదరాబాద్ పోదామా? హైదరాబాద్ లో ఎందుకు? గిడ కరీంనగర్లను మంచిర్యాలను తీసుకుంటే ఏమైతుంది? నేను అదే చెప్తానరా. చెప్తే మళ్ళా పెళ్లి చేసుకుంటామా, గ్రాండ్ కొనుక్కోవాలా అని అంటాంది. నీ అవ్వ ఈడైతే దొరకయారా? ఏడైనా గవ్వే బట్టలు ఉంటాయి. అయ్యో, నీకు ఇప్పుడు హైదరాబాద్ పోనీకి ఏమైతాంది? ఏమో బాగా చెప్తాను. ఏ పోదాం తీ జున్ను, నువ్వు ఆగం కాకు ఇప్పుడే. అరే నన్ను పట్టుకపోతారా? నాకు డ్రెస్ కొనిస్తావా మళ్ళా పెళ్లికి? ఓరి పీసినారోడా, ఇక అన్నిటికీ నేను కొనిచ్చినాక నువ్వేంద్రా? నువ్వు ఇప్పుడు నాకు కొనియాలి కానీ నేనే నీకు కొనియాలారా? అయ్యో దోస్తుకేనా? ఏమైతుందిరా? నీ అవ్వ, నీ ముళ్ళంతా అరిగిపోయినట్టు చెప్తాను. సరే గాని పింకిని రమ్మన్న పోయినవు రాజర్ సేపిడ కూసుందాం కదా. ఓ అది బోళ్ళు తోముతుందట, బట్టలు విండాలట, నన్నే అట రమ్మన్నది. ఇక నేను రాను అని ఈడ కూసున్నా. అవునా, పోతేమో బంటి మరి. ఆవు జున్ను, పెళ్లి కాకముందే ఊకే వాళ్ళ ఇంటికి పోతే నాకు విలువ ఉంటదా? ఎందుకుండదు బంటి, పోవాలి అప్పుడప్పుడు. ఏమైతుంది? చల్, నేను గట్ల పోయేటోని కాదు. పెళ్ళైనాకనే పోను. ఇంకా పెళ్లి కాకముందు పోయి ఏం చేయాలి? మనం అంటే విలువ ఉంచుకోవాలి అత్తగారింటికాడ, లేకపోతే తీసి పారేస్తారు. అవురా శ్రీనుగా, నువ్వు కూడా గట్ల కాకు. మంచిగా మర్యాద ఉంచుకో అత్త మామ దగ్గర. ఏ వాళ్ళు ఇత్తేంది ఇవ్వకపోతే ఏంద్రా? నాకు నా జున్నుతోటే పని, వాళ్ళతోటే ఏం పని? అగో శ్రీను, ఎప్పుడు వచ్చినావు నాని? ఇంతకు ముందే వచ్చినత్తమ్మా. మరి వచ్చి ఇక్కడనే కూర్చున్నావు బిడ్డ, లోపలికి రాపోయినావు? ఏ గిట్ట చల్లగా ఉందని కూర్చున్నామా ఆంటీ? అదే గాని ఇంట్లో కత్తి అయిపోవు కదా, ఇంట్లో కూడా చల్లగానే ఉంది కదా. తీయే అమ్మా. ఏమైంది ఆంటీ, పెళ్లి పనులు మొదలు పెడతారా మరి? ఇక పెట్టుడే బిడ్డ, నువ్వు లేవా? నువ్వు ఇంత సాయం చేయవా మాకు? చేసుడే, నేను ఉన్నదే అందరికి సాయం చేయడానికి. నా పెళ్లి వరకు ఎవరైనా చేస్తారో చెయ్యరో గాని. అయ్యో బిడ్డ, గట్లనే పడుతుంది. మా జున్ను శ్రీను వీళ్ళందరూ చేస్తారు నీ పెళ్లికి. చేస్తారో, అప్పటి వరకు పిల్లని ఎత్తుకొని ఉంటారు. వారు ఏం గొలుగుతున్నావురా? ఏం లేదు గాని పోనాట పోర్రి, ఇంట్లోకైతే పోయిరా పోర్రి. జున్ను తీసుకపో శ్రీనును. దా శ్రీను, ఇంట్లో కొదందా మళ్ళద్దాం. సరే వస్తా. పో నీ అవ్వ, నీకు ఇప్పుడే మర్యాద ఇస్తారా, తర్వాత ఎవరు పో. ఈ దేవుడు అసలు ఎందుకు పుట్టించిండు మనుషులను పుట్టించి కడుపును పెట్టి, కడుపు కోసమే కోటి విద్యలు, పైసలు కావాలి. అదే కడుపు లేకపోతే పైసలు ఉండకపోవు. ఈ పెళ్ళేంది, ఈ పిల్లలేంది, మళ్ళా వాళ్ళు వెరుగుడేంది, వాళ్ళ పెళ్ళిలేంది, మనం ముసలోళ్ళమవుడేంది, మనం చచ్చుడేంది, మళ్ళా వాళ్ళు చచ్చుడేంది. ఇదంతా ఏంది కథ దేవుడా? భలే సృష్టించినవు పో.
అవు జున్ను, మీ అన్నగాడైతే నాతోటి మాటనే మాట్లాడతలేడు కదా. మాట్లాడకపోతే శ్రీను ఏమైతుంది? ఎప్పుడు వాడు మాట్లాడకపోతే వానికి మన మీద కోపం ఉన్నది, అందుకే మాట్లాడతలేడు. మరీ గంత ఘోరం ఉండద్దు కానీ ఈ పొద్దున కనిపించిండు, కనీసం ఊ అంటలేడు, ఉక్క అంటలేడు, నవ్వుడు కూడా నవ్వుతలేడు కదా. నవ్వకపోతే మాట్లాడకపోతే నీకు నేను కావాలా వాళ్ళు కావాలా? నువ్వు కావాలని నీకోసం ఆరాట పడ్డా కదా జున్ను. మరి ఇక వానితోటి నీకేమైతుంది? ఎప్పుడు వాడు మాట్లాడకుంటే ఏంది? సరే సరేలే, ఏమంటారు మీ వాళ్ళు? షాపింగ్ ఇట్లా పొమ్మంటుర్రా? నీ ఇష్టం, నీకు కావాల్సినవి అన్ని కొనుక్కో అని అంటుర్రు. అవునా, కొందాం లేవే, కానీ బాగా చీరలు కొనుక్కోకు, ఎందుకంటే నువ్వు చీరలు కట్టవు కదా, డ్రెస్లు వేస్తావా తర్వాత మెల్లగా కొనుక్కుందువు. అయ్యో ఇక కట్టద్దా చీరలు? ఇక ఎటువైనా చీరలే కట్టుకొని పోవాలానే? ఏమన్నా అంటే పెళ్ళయింది చీరలు కట్టుకోరా అంటారు. కట్టుకోవచ్చా జున్ను? నువ్వు లేవారా? నువ్వు కడతావు కదా, ఇంకేంది? కడతానే, నేను ఉన్నా కదా నీకోసం అన్ని నేర్చుకొని అన్ని కడతా. నువ్వు నా పెళ్ళాని కావాలి ఫస్ట్. సంవత్సరం తిరగలేకపోయి నీ బిడ్డను ఎత్తుకుంటావు నువ్వు. ఆపురా నువ్వంతా. అయ్యో చీయన పడుతుంది. లవ్ యూ జున్ను. అరే లేరా, మా వాళ్ళు వస్తారు మళ్ళా. లేసుడు ఎందుకే పిచ్చిదానా? మీ వాళ్ళు వస్తే ఏమన్నా భయం? వాళ్ళకు తెలియందా? ఐ లవ్ యూ సో మచ్ రా. ఎప్పుడెప్పుడు పెళ్లి కావాలి, ఎప్పుడు నీ దగ్గర ఉండాలి అని ఉన్నది లైఫ్ అంతా. నీతోటి ఉంటే మస్తు సంతోషంగా ఉంటా నేను. ఇంకొక 15 రోజులైతే అయిపోయి ఆగరాదే బంగారం. శ్రీను నీతోటి ఎప్పుడు ఇట్లనే ఉండాలని ఉందిరా. ఎప్పుడు ఇట్లనే ఉంటావు బంగారం, మన పెళ్ళైతే గాని. నువ్వు లేకపోతే నేను చచ్చిపోయేదాన్నిరా. మా వాళ్ళు ఒప్పుకోకపోతే చచ్చిపోతానే ఫిక్స్ అయినా. నిన్నట్లా యావనియ్యను కదా నేను. ఈ అవ్వ ఇంట్లో వచ్చి గింతసేపు అవుతుంది, ఇంకా అత్తలేరు. ఇల్లు ఏం చేస్తారు? ఏం హీరో, ఏం చేస్తానవు ఇక్కడ? ఓ పిచ్చిదానా, నువ్వెందుకు వచ్చిన వేడికి? అయ్యో రావద్దా? జున్ను ఫోన్ చేసి రమ్మన్నది, అందుకే వచ్చినా. ఈ అవ్వ మీరు ఆడోళ్ళు భలే ఉన్నారే, మా మొగలను ఎక్కడున్న ప్రశాంతంగా ఉండనిచ్చేటట్లేరు కదా. అయ్యో ఏడ ప్రశాంతంగా ఉండకపోతివి? నీ అవ్వ అప్పుడెప్పుడో కూర్చున్నవాట, ఈడ ప్రశాంతంగానే కూర్చున్నావు కదా. సరే గాని ఇంత చెప్పనే బోల్దోయినావు, బట్టలు ఉతికినావు, తిన్నావు, వచ్చినవా? ఎంతసేపు చిట్కలు వేసేస్తా, నీకు తెలియదు నా పనితనం గురించి. గదే వాళ్ళ ముంచి ఆట వారేయవచ్చు గంతే. నువ్వేడ రాకుతావే బట్టలు? నీ బోందా, వాళ్ళు షాపింగ్ ఎప్పుడు పోతారట? మనం కూడా పోదాం, మనం కూడా పెళ్ళికి షాపింగ్ చెయ్యొద్దా వాళ్ళ పెళ్ళికి? ఇక మొన్ననే ఎంగేజ్మెంట్కు 3000 కొన్నావు, ఇప్పుడు 10,000 కొంటది కావచ్చు మరి చీర నువ్వు. అయ్యో కొంటే ఏమైతుంది? ఇక మన పెళ్లి తర్వాత నేను కట్టుకోనా? కావాలి కదా అప్పటికి కూడా. నీకు పైస ఎట్లా కాపాడాలో తెలియదే. నేను ఎంత పీసినారుతానని చెప్తాను, నువ్వు అంత ఖర్చు పెట్టేదానివి దొరికినావు నాకు. ఓ చింటూ, మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు? అయ్యో నేను మా అమ్మ దగ్గరికి పోయినా, మళ్ళీ ఇంటికి పోతానా. నేను నీ దగ్గరికి ఏం రాలే. తియ్యి, మీరు ముచ్చట పెట్టుకోరు, మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్య నేను. చింటూ నువ్వైతే గమ్మత్తు మాట్లాడతావు. ఇగో నేను గమ్మత్ మాట్లాడతాను అందరు అంటారు. ఈ బంటన్ననైతే పో పో నువ్వు పో అని అన్నప్పుడు బాగా అవుతుంది. పింకక్క, నువ్వు బంటన్నని పెళ్లి చేసుకున్నాక బాగా కొట్టు. ఓ చింటూ, కొట్టుమని చెప్తానవేంది? కొడతా చింటూ, నువ్వు నేను ఇద్దరం కలిసి మెత్తగా గుద్దుదాం రోజు, ఏం కాదు. నేను కూడా అత్త పింకక్క గుద్దడానికి. ఓ మార్చినవు తీ, పో 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 పో. మళ్ళా పో అంటడేమే, గుడ్లు వీకుతా బంటన్ననికి. నీకు డిస్టర్బెన్స్ అవుతుందేమో. సరే సరే మీ పని కాని యుర్రి, నేను పోతాన్నా. ఏం పని కానిమంటాడు ఈ పోరడు? పోరడంటే పొక్కల కూర్చుతా బంటన్నా. మంచిగా అయిందా? ఈ అవ్వ పిల్లగానికి చెవులు షార్పే ఉన్నాయి. సరే గాని శ్రీనుండు జున్నేరి. ఏమో వాళ్ళిద్దరిడ మాట్లాడుతాండంగా ఆంటీ వచ్చింది, పిలిచింది, పోయిర్రు. ఇద్దరు ఇంట్లో వచ్చి ఇంకా వెళ్తలేరు కదా, ఇంతసేపు ఏం చేస్తారో. అయ్యో ఇక కొత్త జంటనే నా ఏ మాట ముచ్చట మాట్లాడుకుంటారు కావచ్చు, తీయలేవు. ఏం ముచ్చట పింకి, గత సంవత్సరాల నుండి వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటుర్రు. ఇంకేం మాట్లాడేది ఉంటది? నీ అసొంటోనికి ఏముండదు. నీకు తిన్నవా పన్నవా, ఆ ఉండు, నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని నువ్వు అంటావు. అందరు నీ లెక్కనే ఉంటారు అనుకుంటున్నావేంది? అవన్నీ మాట్లాడుకుంటారు లవర్స్ అంటే. నీకైతే ఏది అద్దాయే. అయ్యో నేను ఫోన్ చేస్తలేనా అనే పింకి, నువ్వు మాట్లాడతలేవా? మళ్ళా ఏందో అని అంటావు. ఓ మస్తు మాట్లాడుతానవుతి. గదే వాళ్ళు ఇంకేం చేస్తారు, వెళ్తలేరు. పిలువు పోయే పింకి, రమ్మని పో.
నీకు కొంచెం అన్న సిగ్గున్నదా? వాళ్ళ దగ్గరికి పోయి నేను ఎట్లా విలువాలే? వాళ్ళు ముద్దే పెట్టుకుంటారో ముచ్చటే పెట్టుకుంటారో వాళ్ళ మధ్యలో నేను డిస్టర్బ్ చేయాలా ఏంది? నీకేది రాదాయే? ఓపిసదానా నన్ను గట్ల తీసి పారెత్తన్నవేందే? నీకెప్పుడు ముద్దియలేదా ఏంది? ఓ మస్తు ఇచ్చినవుతి. ఓసారి ఫ్లయింగ్ కిస్ అని చేతి మీద ఇచ్చి ఉఫ్ అంటావు, ఓసారేమో బుగ్గ కంటనే అంటది అంటావు, గంతే. ఎట్లిత్తరే మరి? పిచ్చోనివి ఆరా నువ్వు, నిజంగానే పిచ్చోనివి. నీకైతే ఏది తెలియదు ఎడ్డోడా. ఓ అవ్వో నిన్ను వేసుకున్నాక నాకు ఇంకెంత బాధ ఉన్నదో. అడగపోయినావు శ్రీన్, నువ్వు ట్రైనింగ్ తీసుకోపోయినావు శ్రీన్ దగ్గర. ఏం ట్రైనింగే? ముద్దుల ట్రైనింగా? అవును. కొంచెం అన్న సిగ్గు అనిపిస్తలేదేమే? ఛీ, గాన్ని పోయి అడుగుడాట, నాకు తెలియదా ఏంది? ఏది మరి నీకు తెలిస్తే ఆయే. ఇప్పుడు వా మీ ఇంటికి పోదాంపా. నీ అవ్వ చూపిస్తా నీకు. దా మరి పోదాం. నీ అవ్వ నువ్వు మోగోనువా లేకపోతే నేను ఆడదాన్నే? నీ అవ్వ ఎవరికి లేని ఉత్సాహం ఉన్నది నీకైతే. నువ్వు అవన్నీ మాట్లాడకు గాని నీకైతే బాగున్నది బలుపు. నాకుంటే నీకున్నట్టే గాని. సరే గాని నేను రేపు ఊరికి పోతాన్నా, 3 రోజుల దాకా రాను. ఏమిటికి? ఏం పని? ఏ ఊరుకు? ఎందుకు? మా అమ్మమ్మ ఇంటికి పోతున్నా. మా అమ్మమ్మ బాగా కలవరిస్తుందట. అయితే మా పిన్ని బిడ్డలు కూడా వస్తానన్నారు. అక్కడ పోయి 3-4 రోజులు ఉండొద్దామని రేపు పోతున్నా పొద్దున. ఎవరిని అడిగి పోతానవు మరి నువ్వు? ఎవరిని ఎందుకు అడుగుడు? నీకు చెప్తున్నా కదా, మా వాళ్ళు కూడా పొమ్మన్నారు. నీకు చెప్తున్నా గంతే, పోతానా. అవసరం లేదు బేబీ, గసంటి కథలు పడకు. నువ్వు ఈ ఊరిసిపెట్టి పోయేది లేదు చెప్తున్నా నేను. అయ్యో 3 రోజులు కదా. 3 రోజులు కాదు 3 గంటలు కూడా అవసరం లేదు పోవుడు, అర్థమైతుందా? అయ్యో నేను అత్త అని చెప్పిన బంటి, నువ్వెందుకు అద్దంటున్నావు చెప్పు? ఏ అద్దే? అదే ఊరు పాడైందో ఎక్కడ పాడైతుందో అక్కడ మనుషులు ఎట్లా అంటోళ్ళో అవసరమా చెప్పు? అరే మనుషులు అందరు మన లెక్కనే ఉంటారు. ఏమో ఆడ ఎవడేసుంటోడు ఉంటాడో, ఆయనతో నీకెవడన్నా లైన్ వేసిండు అనుకో, ఇక నా పనేం కావాలే? సిమెంటలోడ నా మీద గంత నమ్మకం లేదా ఏంది నీకు? మస్తున్నది కానీ అద్దు పెంకి, నువ్వు చూడకపోతే నేను ఉండలేను. నీతోటి నేను చూసుకుంటా, రోజు నీతో మాట్లాడితేనే నాకు పొద్దు గడుతుంది. మళ్ళీ పిచ్చి లేస్తుంది నాకు. పిచ్చి లేపక చెప్తున్నా, అద్దని చెప్పినప్పుడు నువ్వు మళ్ళీ నా కోపం తెప్పియకు. నా కోపము నువ్వు ఇంకా చూడలేదు, చూస్తే తట్టుకోలేవు చెప్తానా. అబ్బో నీ కోపం కూడా వస్తుందా బంటి? నాకు రానే రాదు. వచ్చిందనుకో నరకం చూస్తావు చెప్తానా నేను. నీకెంత కోపం వచ్చినా కూడా ఓ బంటి అంటే అయిపోయా, నువ్వు కూల్ అవుతావు. నీ అవ్వ అట్లుండదే, నా కోపము అత్తే నువ్వు తట్టుకోలేవు గాని. పింకీ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిందిరా. నీ అవ్వ మీరు గింతసేపు ఏం చేసిర్రా ఇంట్లో? ఇక నీకు అన్నీ చెప్తారు మరి. ఏం జిల్జిల్జీగా నడిచిందా? ఏ కాదురా, మా అత్త ఏందో సేమియా చేసింది, తిన్నాం, జరసేపు కూసున్నాం, ముచ్చట పెట్టినాం, వచ్చినాం. నువ్వు కూడా అత్త అయిపోవు కదా ఇంట్లోకు, నీకింత సేమియా పోయపోదురా? అవు పట్టుకపోతే అయిపోవు కదా సేమియా జుర్రు. ఏ నాకెందుకు సేమియా, గసొంటి బొచ్చడు తింటా నేను. అవునే పింకీ, షాపింగ్ అత్తవానే? ఎందుకు రాదు నీ అవ్వ, షాపింగ్ అనగానే ఇరవోసుకొని ఉరకత్తది. అయ్యో గట్లంటావు బంటి, నీకెప్పుడు నా మీద ఏడుసుడే. కూసోని వచ్చినవేంద్రా, మళ్ళీ వచ్చి కూర్చుంటావు. ఏ ఆగురా, కాళ్ళు నొత్తన్నాయి. ఎంగేజ్మెంట్ కి 3,000 కొన్నది, ఇక పెళ్లికో 10,000 ఉంటది. దానికేంది మహారాణి. ఇక నువ్వు ఉండంగా పింకి మహారాణి కాదా బంటి? అరే బంటిగా రేపు ఇంటికి రారా, సున్నమెత్తా అన్నారు మా వాళ్ళు. గట్ల పట్టుకపోర్రి నన్ను. సున్నమేయడానికి ఆడత్తడు కదరా వేసేటోడు, నేనచ్చేం చేయాలరా? అరే నువ్వు వచ్చి కొట్టిన కొద్ది వాడు వేసుకుంటా అత్తడరా. నువ్వేం చేస్తావురా మరి? చూస్తావా మమ్మల్ని ఎట్లా చేస్తారని? అయ్యో నేను కాబోయే కొత్త పెళ్లి కొడుకునేనాయే, నేను పని చేస్తే ఎట్లరా, నా గ్లామర్ అంతా పోతుంది. పెళ్లికి ఎట్లుంటాయి చెప్పు? ఓ మాజరేతి, ఒక్కొక్కడు ఎవరి పెళ్ళైతే వాళ్ళే పనులు చేసుకుంటారు. నీకు వేసుకోవడానికి ఏమైతుందిరా? గా పత్రికలు ఇవ్వడానికో దేనికో దానికో అత్తాగాని గా సున్నం కొట్టేందుకు రావాలా నేను? నీ అక్క నన్ను మంచిగా వాడుకుంటారా మీరు? ఓ శ్రీను, మీ ఇంటికి రమ్మంటానవేంది? బంటి మా ఇంటి పక్కన ఉన్నాడు, మాకు సున్నం ఎత్తాడు. ఓర్ని అవ్వ, అందరికి సున్నాలు వేసుకుంటుంటిగా నేను. మీకు కూడా వేయాల పింకీ? చెప్పు మరి, ఎత్తా ఇక నీకు కూడా, మీ ఇంటికి కూడా. నీకు ఓపికంటే వచ్చేయి బంటి, అద్దంటానమా? ఎక్కడ దానివి నువ్వు, నాకు దగ్గర దొరికినవు. ఇక్కడదే కదా బంటి, ఊర్లోదేనాయే. అబ్బో భలే దొరికింది పో. నీ అవ్వ నేను మా అమ్మమ్మ ఇంటికాడ చదువుకున్నాయి పో. ఇప్పుడు పోయి చదువుకోపో, ఎవరు వద్దంటారు? నువ్వు ఓవా పింకి, వానితోటి పాటు నువ్వు ఉరుకుతావు. ఉరుకుడే గాని షాపింగ్ పోయేటప్పుడు అయితే నేను అత్తా, నాకైతే ఎప్పుర్రి సరేనా? చెప్తారు తీ, పోదువు తీయలేవే.
పోదు తీయలేవే అంటావు, నువ్వు రావా? ఇప్పుడు షాపింగ్కు నువ్వే పెట్టాలి, మా వాళ్ళ దగ్గర లేవు, నువ్వే కొనియాలి చెప్తానా. ఇక నేను అంగడి పోయి సంపాదించకత్తా నీ షాపింగ్లకు. నువ్వు అంగడేవో గొంగడేవో నాకేంది. ఏ కొంటాడు తీయ, బంటి దగ్గర బొచ్చడు పైసలు ఉంటాయి, పీసినారోడు అన్ని దాపెడతాడు, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడు, బొచ్చడు ఉంటాయి కానీ గట్నే ఎత్తాడు, మాగొనిస్తాడు తీయ పింకి. ఊరిని అవ్వ నా గురించి గింత చీపుగా తీసి పాడేస్తారేంది. మరి ఇక పీసినార్తానం చేసి ఏం సంపాదించుతావురా? నీ కాబోయే పెళ్ళానికి పెట్టుకోరా అదారా, మాకు పెట్టకుండా మంచిదే గాని. అయ్యో పెడతారా కొనిత్తరా అని అవన ఇజ్జదీయకుర్రా, మీ బాధకు నాకు భలే ఉన్నది పోర్రి, మా కొనిత్త తీయుర్రి. అట్లరా దారికి బిడ్డ. ఇలా చెట్టు కిందకి ఎవరు రాలేరేంది? అబ్బా అబ్బా ఎండ పడగా నేను కొడుతాంది, ఎవరు అత్తేంది రాకపోతే ఏంది, నేను జరసేపు కూసుంటా. అవ్వాగా పిల్ల పేరేం పేరు ఉండే మామిడి మౌనికనట, పెళ్లి సాంగు ఆమెదామె ఎంత మంచిగా రాసుకున్నది, ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితం అదే, ఒకసారి వాడదాం ఎంత గమ్మత్తుందో ఆ పాట. ఇంటంటనే కళ్ళలకే నీళ్లు తిరిగినాయి నాకైతే, మీకు కూడా తిరిగినాయా? మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే గాదా, దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా. మన అరిసి పాట పాడుతున్నట్టుంది, నాలే డిస్టర్బ్ చేయొద్దు. మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే గాదా, దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా. చేసుకపోనస్తున్నావా సెమ్మాగిల్లా కంటున్నావా, సంచెడు సంచెడు మల్లె పూలు కుంచెడు కుంచెడు కనకంబరాలు, నువ్వు నేను పెట్టే ముచ్చట సుత్తానంటున్నాయే బావా. కడప గడుగుతున్నాను ఈ కళ్ళకు నీళ్లు వస్తున్నాయోయి, అప్పా చెప్తున్నారే బావా అయినంగా నన్ను చూసుకోవా. ఆ ఒళ్ళకొక్క మాట అయ్యే మహారాణిగా నన్ను చూసుకుంటానని. మల్లక్క ఎప్పుడొచ్చినావు? ఏమైంది ముఖం గట్ల పెట్టినావు? ఇప్పుడే వచ్చి నేను పాట పాడుతుండంగా. ఏమైంది మల్లక్క మరి ముఖం గట్ల పెట్టినావు? మా అవ్వయ్య గుర్తుకొచ్చిర్రే నువ్వు వాడే పాటకు. అయ్యో అవునా మల్లక్క? అవునే, నువ్వు ఆ పాట పాడి మా అయ్య అవ్వను గుర్తు చేసినావు. అయితే మల్లక్క పోయినోళ్ళు అత్తరా, ఎందుకంత బాధపడతావు? ఏమోనే, అయ్య అవ్వకున్న ప్రేమ ఎవ్వలకుండది, నా పానవంతా వాయని నువ్వు ఆ పాట పాడే వరకు. మా నవ్వ అయ్య గట్ల బంగారం లెక్క జాది ఒక అయ్య చేతిలో పెట్టే. మనప్పుడే ఉన్నాయి మల్లక్క, ఏదో ఇంత ఉన్నదో లేదో ఇచ్చి చేసిర్రు, ఇప్పుడేమో లచ్చలు లచ్చలు కట్నారాయే కానుకలాయే, మనప్పుడు గట్ల ఇచ్చిర్రు ఎవరన్నా? మనోళ్ళకే ఉన్నాయి, అప్పుడు చేసుకుంటే బుక్కెడు దీని బతుకుడేనాయే. అయితే మల్లక్క ఏం చేద్దాం మరి, నువ్వైతే గట్ల ఉండకు, నాకే మంచిగా అనిపిస్తలేదు. సరే సరేనే. సో దోస్తులు చూసిరా వీడియో, ఈ రోజు వీడియో ఇదే అన్నమాట. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. తర్వాతటి వీడియోలో కలుద్దాం, అందరికీ సెలవు.